విశాఖ సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి. ఒక్కో బస్సు ఖరీదు 1,65,00,000. ఛార్జింగ్ సమయం 2 గంటల 30 నిమిషాలు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణం. అశోక్ గజపతి కామెంట్స్. భక్తుల సౌకర్యార్థం ప్రకృతి వనరులను సోలార్ పవర్ ద్వారా కరెంటుతో నడిచే వాహనాలు అవసరం. అందుకోసమే 2 బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందించాం. ప్రస్తుతం బస్సు టికెట్ పెంచే యోచన లేదు. గతంలో సాధారణ బస్సు టికెట్ రేటు 15 రూపాయలు ఉంది. అదే టికెట్ రేటుతో ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తాం. ఈ బస్సు సాధ్యాసాధ్యాలను పరిశీలించి పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తాం. చైర్మన్ అశోక్ గజపతిరాజు. విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం శ్రీకేదాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం చంద్రఘనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీరామేంద్రాయ నమః. హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. పూజాన్నుమర్పయామి. వనస్పత్యర్భవేద విజయర్నానాగంధే. ఐదు దగ్గర డోర్ వేసింది తినేసాడు కదా. చాలా మంది ఇక్కడ విశాఖపట్నంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి కాలుష్యాన్ని నివారించినట్టు అది రావాలి. సృష్టి దేవుడు ఇచ్చారు మనకి, మనం కావాలి భావితరాలు. బస్సులు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్తున్న అవకాశం ఉంది సార్, అంటే భక్తుల కోసం. ఇది భక్తుల కోసం, భక్తుల డబ్బు భక్తుల కోసం. కాంప్లెక్స్ నుంచి కానీ స్టేషన్ నుంచి కానీ అవకాశం ఉంది సార్. మనకి ఘాట్ కోసమే చేస్తున్నా. అలాగే ఏదైనా వచ్చేటప్పుడు అది అప్పుడు ఆ ప్రతిపాదనని బట్టి చూద్దాం. మనం ఇప్పటి నుంచి మొదటి రోజు పుట్టేటప్పుడు అందరూ వారు ఏ డిగ్రీ చదువుతారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ వద్దు. మనకి ఇది కొత్తగా స్టార్ట్ అయ్యింది. చూద్దాం మెల్లిగా అలాగా ఎలా డెవలప్ చేయాలి, ఏంటి మన ఆబ్జెక్టివ్స్ని ఇది చేయకుండా డెవలప్. కాస్ట్ ఏముంది, భక్తులు ఇచ్చారు 1 crore చిల్లర ఉంటుంది. 1.65 మేము ఏదో చిల్లర పుట్టి నడుపు. మేము ఇదంతా చేసేటప్పుడు కాస్ట్ అంటారు. కాస్ట్ చూడు, మనకి ఎకనామిక్ వైబిలిటీ చూస్తారు తప్ప కాస్ట్ మీకు